అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రాచారం బ్యాండ్ మారేతో ఖుదా క్యా కర్తా, ఇది ఒక ఫేమస్ సామెత. ఈ సామెతను వైసీపీ వాళ్లకు అన్వయించవచ్చు. ఎందుకంటే వాళ్ళ గ్రహచారం ఇప్పుడు బాగాలేదన్నమాట. వైసీపీలో ఉన్నటువంటి నాయకులకు ఒక్కొక్కరికి 10-20 కేసులు నమోదవుతూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. పాపం వైసీపీలో ఉండే ప్రతి ఒక్క లీడరు ఎప్పుడు ఏ కేసు మా మీద పడుతుంది, ఎప్పుడు ఏ కేసులో మమ్మల్ని ఎత్తుకొని పోయి జైల్లో దోస్తారు అని షివరింగ్తో చలి జ్వరం వచ్చి భయపడతా ఉండేటటువంటి పరిస్థితి. సరే, వాళ్ళందరి గురించి పక్కన పెడితే ఇప్పుడు ఒక్క కేసులో మాత్రము మొత్తం వైసీపీ వాషౌట్ అయిపోయేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే లిక్కర్ స్కామ్. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అవడం కోసం ఇచ్చినటువంటి హామీ, భారీ హామీ ఏంటంటే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తా అని చెప్పేసి ఆయన స్టైల్లో ఆయన హావభావాలు ప్రదర్శిస్తా చెప్పడం జరిగింది. ఏ వ్యవస్థనైతే నిషేధిస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చాడో అదే వ్యవస్థను వాడుకొని వేల కోట్ల రూపాయలు ఆయన దోసుకోవడం జరిగిందనమాట. దాంతో తెలుగు ప్రజలకు, ఎస్పెషలీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రము మైండ్ గాన్ వెళ్ళిపోయింది. మద్యాన్నే కదా నిషేధిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పింది, ఆ మద్యం మీదనే ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడా అని నోరు ఎల్లబెట్టుకొని జగనన్న వైపు చూసి, బా మామూలునివిగా స్వామి నువ్వు అని ఆశ్చర్యపోతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఈ లిక్కర్ స్కామ్ మీద సిట్ అధికారులు చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 33 మంది పేర్లను బయట పెట్టడం జరిగింది. వాళ్ళల్లో చాలామందిని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించినటువంటి పరిస్థితి. ఇంకా ఏముంది, ఆల్మోస్ట్ తాడేపల్లి ప్యాలెస్ గేట్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు అనే టైంకి సడన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనమాట. ఎక్కడైనా స్కామ్ జరిగింది, ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగింది అంటే డేగ కన్నులేసుకొని ఎదురు చూస్తూ అన్నట్టు ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ కంటికి ఏపీ లిక్కర్ స్కామ్ కనపడింది. ఇంకేముంది, అన్నయ్యకు బ్యాండ్ బాజా బారాత్ సురు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే సిబిఐ అండ్ ఈడీ కేసులు ఉన్నాయి. దాదాపు 12-13 సంవత్సరాలు అయిందనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు చెంచల్గూడ జైలు నుంచి రిమాండ్ ఖైదీగా బయటికి రావడం, అది కూడా కండిషనల్ బెయిల్ మీద. ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో ఆయన హాజరయించుకోవాలి. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ల మీద కాలం గడుపుతూ ఉండేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో పిటిషన్ల మీదే కాలం గడుపుతూ ఉంటారు, అంతేకాకుండా కండిషనల్ బెయిల్ మీదనే ఆయన బయట తిరుగుతూ ఉంటారు. ఇక ఈ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి కుంభకోణం, నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్, వీటన్నిటినీ నిశితంగా గమనిస్తూ వచ్చినటువంటి ఈడీ ఈ కేసును మాకు అప్పగించండి, మనీ లాండరింగ్ కేసుగా దీన్ని పరిగణించి కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తాం, ఎవరైతే అంతిమంగా లబ్ధిదారుడు ఉన్నాడో అతన్ని జైలుకు పంపుతామని చెప్పేసి ఆ కేసుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మాకు పంపించండి అని చెప్పేసి సిట్ అధికారులను వాళ్ళు అడగడం జరిగిందనమాట. ఇక దానికి సంబంధించి ఈడీ వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానమైనటువంటి పాత్రధారి రాజ్ కసిరెడ్డి, ఆ రాజ్ కసిరెడ్డినే మేము విచారిస్తాము అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిటిషన్ వేయడం జరిగిందనమాట ఏసీబీ కోర్టులో. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే, వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగినటువంటి వేల కోట్ల విలువైనటువంటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ని నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు తాజాగా ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడైన A1 రాజ్ కసిరెడ్డిని ప్రాథమికంగా విచారించి అతని వాంగ్మూలం నమోదు చేయడానికి మా కస్టడీకి అప్పగించండి అని చెప్పేసి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అంతిమ లబ్ధిదారు మూలాలు వెతికి తీసేందుకే ఈడీ ప్రయత్నం అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉందన్నమాట. అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్నటువంటి సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి వసూలు చేసినటువంటి దాదాపు 3200 కోట్ల రూపాయల కమిషన్లు, వాటిని ఏ దొంగ కంపెనీలలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏ విధంగా వాటిని ఇతర కంపెనీలలో వాళ్ళు డైవర్ట్ చేశారు, తద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ల కింద పెట్టారు, ఏ విధంగా మొత్తంగా దోసుకున్నారు, ఆ దోసుకున్న అమౌంట్ అంతా ఫైనల్గా ఎవరి జేబులోకి వెళ్ళింది, ఎవరి ప్యాలెస్లోకి వెళ్ళింది అనేటటువంటి విషయాలన్నిటినీ విచారించేందుకు, ఫైనల్గా ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేల్చేందుకు
ఈడీ సంస్థ తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందనమాట. ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానే వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డిని విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నిర్ణయించుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని విచారించాలని, ఆల్రెడీ ఆ వ్యక్తుల యొక్క బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు అన్నిటినీ సేకరించడం కూడా ఈడీ చేసేసింది. ఇప్పటి వరకు సిట్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి నిందితుల వివరాలను, వారి రిమాండ్ రిపోర్ట్లోని అంశాలను కూడా నిశితంగా గమనిస్తూ వాటి మీద ఆరా కూడా తీస్తూ ఉంది. ఇక ఈ లిక్కర్ స్కామ్లో తొలుత రాజ్ కసిరెడ్డిని విచారించి ఆ తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఫైనల్గా ఆ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ప్యాలెస్లో ఆయన గారిని లాక్కొచ్చి జైలుకు తోయాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా ఈడీ అయితే తమ పనిని చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఫైనల్గా ఆ బిగ్ బాస్ ప్యాలెస్లో నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తాడా, వైజాగ్ సెంట్రల్ జైలుకి వెళ్తాడా, కడప సెంట్రల్ జైలుకి వెళ్తాడా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. నాకు తెలిసినంత వరకు కడప అయితేనే బెటర్, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తీసుకురావడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.